ఓం శాంతి. మార్చ్ 29వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, విచార సాగర మథనము చేసేందుకు అలవాటు పడండి. ఉదయమే ఏకాంతంలో విచార సాగర మథనము చేస్తే అనేక కొత్త కొత్త పాయింట్లు బుద్ధిలోకి వస్తాయి. ప్రశ్న: పిల్లలు తమ స్థితిని ఫస్ట్ క్లాస్గా తయారు చేసుకునేందుకు ఏ ఏ విషయాలపై సదా గమనముంచాలి? జవాబు: తండ్రి ఏది వినిపిస్తారో అది మాత్రమే వినండి. ఈ ప్రపంచంలోని ఏ ఇతర విషయాలను కొద్దిగా కూడా వినకండి. సాంగత్యము గురించి గమనముంచండి. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో, ధారణ చేస్తారో వారి సాంగత్యంలో ఉండండి. అప్పుడు మీ స్థితి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. చాలా మంది పిల్లల స్థితిని చూసి డ్రామాలో ఏదైనా పరివర్తన జరిగితే బాగుండునని బాబాకు ఆలోచన కలుగుతుంది. అయితే రాజధాని స్థాపనలో ఇది కూడా ఒక భాగమని వారే చెప్తారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు లేక చదివిస్తారు. మిగిలిన మనుషులు ఏదైతే చదువుతారో, వింటారో దానిని మీరు చదవరాదు, వినరాదు. ఎందుకంటే ఇదొక్కటే ఈశ్వరీయ చదువు అని, ఇప్పుడు దానినే చదువుకోవాలని మీరు అర్థం చేసుకున్నారు. మీరు కేవలం ఒక్క ఈశ్వరుని ద్వారానే చదువుకోవాలి. తండ్రి ఏదైతే చదివిస్తారో, నేర్పిస్తారో అదంతా నోటి ద్వారా చదువుకోవాలి, నేర్చుకోవాలి. ప్రపంచంలోని వారు అనేక విధాలైన పుస్తకాలను రాస్తారు. వాటిని ప్రపంచమంతా చదువుతుంది. లెక్కలేనన్ని పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఒక్కరితోనే వినమని, దానినే ఇతరులకు వినిపించమని పిల్లలైన మీరు మాత్రమే చెప్తారు. ఎందుకంటే వారి ద్వారా ఏదైతే వింటారో అందులోనే కళ్యాణం ఉంది. పోతే లెక్కలేనన్ని పుస్తకాలున్నాయి. కొత్త కొత్త పుస్తకాలు వెలువడుతూనే ఉంటాయి. సత్యమైనది ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారని మీకు తెలుసు. కావున వారొక్కరి ద్వారా వింటే చాలు. తండ్రి పిల్లలకు చాలా కొద్దిగా అర్థం చేయిస్తారు. ఆ విషయాన్నే విస్తారంగా అర్థం చేయించి మళ్ళీ మళ్ళీ అదే విషయం పైకి వచ్చేస్తారు. మన్మనాభవ అనే పదము సరైనదేనని బాబా చెప్తారు. కానీ బాబా ఆ విధంగా చెప్పలేదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. సృష్టి ఆది మధ్యాంతముల జ్ఞానాన్ని ఏదైతే నేను వినిపిస్తున్నానో దానిని ధారణ చేయండని తండ్రి చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే దేవతలుగా అవుతారో వారే తర్వాత వృద్ధి చెందుతారని కూడా మీకు తెలుసు. పిల్లలకు మూలవతనము కూడా గుర్తుంది, నూతన ప్రపంచము కూడా గుర్తుంది. మొట్టమొదటి వారు ఉన్నతోన్నతమైన తండ్రి. ఆ తర్వాత ముఖ్యమైనది ఈ నూతన ప్రపంచము. అందులో ఈ అత్యంత శ్రేష్టమైన ఈ లక్ష్మీనారాయణులు అత్యంత శ్రేష్టంగా రాజ్యపాలన చేస్తారు. చిత్రములైతే తప్పకుండా ఉండాల్సిందే. వారి గుర్తులు మాత్రము మిగిలిపోయాయి. ఇదే ఆ చిత్రము. రాముని చిత్రము కూడా ఉంది. కానీ రామరాజ్యాన్ని స్వర్గమని అనరు. అది
సగము స్వర్గం మాత్రమే. ఇప్పుడు అత్యంత ఉన్నతమైన తండ్రి చదివిస్తున్నారు. ఈ చదువులో పుస్తకాలు మొదలైనవేవి అవసరం లేదు. ఈ పుస్తకాలు మొదలైనవి మరుసటి జన్మలో చదువుకునేందుకు పనికి వచ్చేవి కాదు. ఈ చదువు ఈ ఒక్క జన్మకు మాత్రమే పనికి వస్తుంది. అమర కథ ఇదే. నూతన ప్రపంచము కొరకు నరుడి నుండి నారాయణునిగా చేసే శిక్షణ కూడా తండ్రి ఇస్తారు. పిల్లలు 84 జన్మల చక్రాన్ని గురించి కూడా తెలుసుకున్నారు. ఇది చదువుకునే సమయం. బుద్ధిలో విచారసాగర మథనము జరుగుతూ ఉండాలి. మీరు ఇతరులను కూడా చదివించాలి. ఉదయమే లేచి విచారసాగర మథనము చేయాలి. ఎందుకంటే ఉదయం పూట విచారసాగర మథనము చక్కగా జరుగుతుంది. మాట్లాడవలసిన విషయాలు, పాయింట్స్ మొదలైనవి మథనము చేస్తూ ఉంటారు. భక్తికి సంబంధించిన విషయాలు జన్మ జన్మాంతరాలుగా విన్నారు. ఈ జ్ఞానము జన్మ జన్మాంతరాలు వినరు. ఈ జ్ఞానాన్ని తండ్రి ఒక్కసారి మాత్రమే వినిపిస్తారు. తర్వాత ఈ జ్ఞానాన్ని మీరు కూడా మర్చిపోతారు. భక్తి మార్గంలో అనేక పుస్తకాలున్నాయి. విదేశాల నుండి కూడా వస్తాయి. ఇవన్నీ సమాప్తమవుతాయి. సత్యయుగంలో అయితే ఎలాంటి పుస్తకాలు మొదలైనవేవి అవసరం లేదు. ఇవన్నీ కలియుగపు సామగ్రి. ఇక్కడ మీరు ఏవేవైతే చూస్తున్నారో అనగా ఆస్పత్రులు, జైళ్ళు, కోర్టులు మొదలైనవేవి అక్కడ ఉండవు. ఆ ప్రపంచమే మరో ప్రపంచము. ప్రపంచమైతే ఇదే, కానీ కొత్తదానికి పాతదానికి వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది కదా. దానిని స్వర్గమని అంటారు. ఆ ప్రపంచమే మళ్ళీ నరకంగా అవుతుంది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని నోటితో చెప్తారు. సన్యాసులకైతే బ్రహ్మలో లీనమైనారని, నిర్వాణధామానికి వెళ్ళారని అంటారు. కానీ నిర్వాణంలోకి ఎవరూ వెళ్ళలేరు. ఈ రుద్రమాల ఎలా తయారవుతుందో మీకు తెలుసు. రుండమాల విష్ణుమాల కూడా ఉంది. విష్ణు రాజధానిలోకి వచ్చే వారి మాల తయారవుతుంది. ఈ మాల రహస్యం గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నెంబరువారు చదువు అనుసారమే మాలలో కూర్చబడతారు. మొట్టమొదట ఇది ఈశ్వరీయ చదువని, వారు సుప్రీం తండ్రే కాక సుప్రీం శిక్షకులని నిశ్చయం ఉండాలి. మీ బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానినే ఇతరులకు ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేయాలి. విచారసాగర మథనము చేయాలి. వార్తాపత్రికలు కూడా ఉదయమే వెలువడతాయి. అది సాధారణ విషయం. కానీ ఈ జ్ఞానంలోని ఒక్కొక్క విషయం లక్షల రూపాయల విలువ గలది. కొంతమంది మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. కొంతమంది తక్కువగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించిన దానిని బట్టే నూతన ప్రపంచంలో పదవి లభిస్తుంది. విచారసాగర మథనము చేసేందుకు మంచి ఏకాంతం అవసరం. రామతీర్థుడు తన శిష్యులకు ఇలా చెప్పేవాడు, నేను రాసేటప్పుడు 2 మైళ్ళ దూరం వెళ్ళండి. వెళ్ళకుంటే వైబ్రేషన్లు వస్తాయి. మీరిప్పుడు దోషరహితంగా తయారవుతున్నారు. ప్రపంచంలోని వారి అందరి బుద్ధి డిఫెక్టెడ్ బుద్ధి. ఈ చదువు ద్వారా మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు!
అయితే నెంబర్ వారుగా కూర్చోబెట్టలేరు. లాస్టులో కూర్చోబెడితే ఆవలిస్తారు, తూగుతారు, ఫంక్ అవుతారు, వాయుమండలాన్ని పాడు చేస్తారు. వాస్తవానికి నెంబర్ వారుగా కూర్చోబెట్టాలని చట్టం చెప్తుంది. అయితే ఈ విషయాలన్నీ బాబాకు తెలుసు. బాబా ఉన్న సంచికి తెలుసు. అంటే శివబాబాకు తెలుసు. వారు ప్రవేశించిన బ్రహ్మబాబాకు తెలుసు. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము. మీకు వేరువేరుగా క్లాసులు చెయ్యలేరు. వాస్తవానికి మీరు క్లాస్లో ఒకరికొకరు తగలకుండా కూర్చోవాలి. మైకు ద్వారా చాలా దూరం వరకు శబ్దము వినగలరు. తండ్రి చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఇక ఏ ఇతర విషయాలు వినకండి, చదవకండి, వారి సాంగత్యం కూడా చేయకండి. ఎవరు బాగా చదువుకుంటారో వారి స్నేహమే చెయ్యాలి. ఎక్కడ మంచి సేవ ఉంటుందో, ఉదాహరణకు ఎక్కడ మ్యూజియాలు మొదలైనవి ఉన్నాయో అక్కడ చాలా తీక్షణమైన యోగయుక్తమైన పిల్లలు కావాలి. ఇది తయారైన డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ డ్రామాలో మార్పు జరిగితే బాగుంటుందని అప్పుడప్పుడు తండ్రి అనుకుంటారు. కానీ అలా మార్పు జరగజాలదు. ఇది తయారైన డ్రామా. పిల్లల స్థితిని చూసి కొంత మార్పు జరగాలని బాబాకు ఆలోచన కలుగుతుంది. కానీ ఇటువంటి వారు స్వర్గానికి వెళ్ళగలరా అని భావిస్తారు. వెంటనే స్వర్గ రాజధానిలోకి రకరకాల వారు కావాలి కదా అని కూడా ఆలోచన వస్తుంది. కొంతమంది దాసదాసీలు, చండాలురు మొదలైన వారందరూ కూడా ఉంటారు కదా. డ్రామాలో ఏ మార్పు చేయుటకు వీలు లేదు. ఇది తయారైన డ్రామా అని భగవంతుడు చెప్తున్నారు. దీనిలో నేను కూడా మార్పులు చెయ్యలేదు. భగవంతుని కంటే ఉన్నతమైన వారు మరెవ్వరూ లేరు. భగవంతుడు అనుకుంటే ఏమైనా చేస్తారని మనుషులంటారు. వారు చేయలేనిది ఏముందని అంటారు. కానీ భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, నేనేమి చెయ్యలేను. ఇది తయారైన డ్రామా. విఘ్నాలు తప్పకుండా వస్తాయి. ఇందులో ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. డ్రామాలో రచింపబడి ఉంది. నేనేం చెయ్యగలను? చాలామంది పిల్లలు బాబా అపవిత్రం అవ్వడం నుండి మమ్మల్ని రక్షించండని పిలుస్తూ ఉంటారు. తండ్రి ఏం చేయగలరు? ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడిందని మాత్రమే తండ్రి అంటారు. ఇది తయారైన డ్రామా. భగవంతుడు నిర్ణయించిందని భావించకండి. భగవంతుని చేతిలో ఉంటే ఎవరైనా అత్యంత ముఖ్యులు, అనన్యమైన వారు శరీరం వదిలితే వారిని మళ్ళీ బ్రతికించేవారు. ఇటువంటి సందేహాలు చాలా మందికి వస్తాయి. భగవంతుడు చదివిస్తున్నారు. భగవంతుని బిడ్డలను, తన బిడ్డలను తాను బ్రతికించుకోలేడా అని అంటారు. చాలా ఫిర్యాదులు చేస్తారు. ఫలానా సాధువు ఫలానా వారి ప్రాణాలను రక్షించగలిగారు, మళ్ళీ ప్రాణాలు వచ్చేస్తాయి, చితిపై నుండి లేచి కూర్చున్నారని అంటారు. కానీ వెంటనే ఈశ్వరుడు మళ్ళీ తిరిగి పంపించారు. కాలుడు తీసుకెళ్ళాడు, అతనిపై ప్రభువు దయ చూపించారని కూడా అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, డ్రామాలో ఏం నిర్ణయింపబడిందో అదే జరుగుతుంది. తండ్రి కూడా ఏమీ చెయ్యలేరు. దీనిని డ్రామాలోని నిర్ణయమని అంటారు. డ్రామా గురించి కూడా మీకు బాగా తెలుసు. ఏది జరగాలో అది జరిగింది. చింత ఎందుకని వారంటారు.
మిమ్మల్ని చింతలు లేకుండా తయారు చేస్తారు. సెకండు సెకండు ఏం జరుగుతూ ఉందో అదంతా డ్రామాయే అని తెలుసుకోండి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో పాత్రను అభినయిస్తుంది. అనాదిలోని పాత్రను మీరెలా మార్పు చేయగలరు? ఇప్పుడు ఇంకా స్థితి కొంచెం కచ్చాగా ఉంది. కొద్దో గొప్పో దుఃఖము ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ ఇదంతా రచింపబడింది. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ప్రజలు ఏం మాట్లాడుతున్నా మన బుద్ధిలో డ్రామా రహస్యం ఉంది. పాత్రను అభినయించే తీరాలి. చింతించే మాటే లేదు. ఎంతవరకు స్థితి కచ్చాగా ఉంటుందో అంతవరకు కొద్దో గొప్పో అలలు వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో మీరందరూ చదువుకుంటున్నారు. మీరంతా దేహధారులు. నేనొక్కరిని మాత్రమే విదేహిని. దేహధారులందరికీ నేర్పిస్తాను. అప్పుడప్పుడు పిల్లలైన మీకు ఈ బ్రహ్మ కూడా వినిపిస్తారని తండ్రి తెలిపిస్తున్నారు. ఈ తండ్రి పాత్ర, ప్రజాపిత బ్రహ్మ పాత్ర చాలా అద్భుతమైనది. ఈ తండ్రి విచారసాగర మథనము చేసి మీకు వినిపిస్తూ ఉంటారు. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానము! బుద్ధిని ఎంతగానో ఉపయోగించవలసి వస్తుంది. అమృత వేళలో బాబాకు విచారసాగర మథనము నడుస్తుంది. మీరు కూడా టీచర్ వలె అదే విధంగా తయారవ్వాలి. అయినా వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. టీచరు విద్యార్థులకు ఎప్పుడూ 100కి 100 మార్కులు ఇవ్వరు. కొన్ని మార్కులు తగ్గిస్తారు. వారు అత్యంత ఉన్నతులు. మనమందరము దేహధారులము. అందువలన బాబా వలె 100కి 100% ఎలా తయారవుతాము? ఇవన్నీ చాలా నిగూఢమైన విషయాలు. వీటిని విని ఎవరైనా ధారణ చేస్తే సంతోషం కలుగుతుంది. కొంతమంది బాబా ఒకే రకమైన వాణిని నడుపుతారని, మాటి మాటికి అదే పాయింట్లు ఉంటాయని అంటారు. కొంతమంది కొత్త పిల్లలు వస్తారు. కావున నేను మళ్ళీ పాత పాయింట్లు చెప్పవలసి వస్తుంది. ఇతరులకు అర్థం చేయించేందుకు కొన్ని కొత్త పాయింట్లు కూడా వస్తాయి. పిల్లలైన మీరు తండ్రికి సహాయం చేయవలసి వస్తుంది. మ్యాగజైన్లు వెలువడతాయి. కల్పక్రితం కూడా ఇదే విధంగా రాసి ఉంటారు. ఒకవేళ మన వార్తాపత్రికలు వెలువడితే వాటిపై చాలా గమనము ఇవ్వవలసి వస్తుంది. అవి మనుషులు చదివి కోప్పడినట్లు ఉండరాదు. మీరు కూడా మ్యాగజైన్లు చదువుతారు. వాటిలో అక్కడక్కడ సంపూర్ణత చెందని విషయాలు ఉండవచ్చు. ఎందుకంటే రాసేవారు ఇంతవరకు సంపూర్ణం కాలేదని చెప్తారు. ఖచ్చితంగా 16 కళ సంపూర్ణంగా అయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడింకా చాలా సేవ చేయాలి. అనేక మంది ప్రజలను తయారు చేయాలి. మార్కులు అనేక విధాలుగా ఉంటాయని కూడా తండ్రి అర్థం చేయించారు. అనేక మంది జ్ఞానము తీసుకునేందుకు ఏర్పాట్లు చేయువారు కొంతమంది నిమిత్తంగా ఉంటారు. అటువంటి వారికి కూడా ఫలితం లభిస్తుంది. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తం కానున్నది. ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖము. జబ్బులు మొదలైనవి అందరికీ వస్తాయి. ఈ బాబా అన్ని విషయాలను అనుభవించినవారు. ప్రాపంచిక విషయాలు కూడా అర్థం చేయిస్తారు. బాబా చెప్తారు, వార్తాపత్రికలలో, మ్యాగజైన్లలో ఆశ్చర్యకరమైన విషయాలను రాయండి. అవి చదివి బ్రహ్మకుమారీలు ఈ విషయాలు చాలా సరిగ్గా రాశారని అనుకోవాలి. ఈ యుద్ధము ఉన్నదున్నట్లుగా
5,000 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. అది ఎలా జరిగిందో వచ్చి తెలుసుకోండని ప్రకటించండి. అందులో మీ పేరు కూడా ఉంటుంది. ఈ విషయాలు మనుషులు విని సంతోషిస్తారు కూడా. ఇవి చాలా గొప్ప విషయాలని భావిస్తారు. కానీ వారి బుద్ధిలో కూర్చోవాలి. ఎవరు రాస్తారో వారు ఇతరులకు అర్థం చేయించాలి కూడా. అలా అర్థం చేయించేందుకు వచ్చి ఉండదు. కావున రాయను కూడా రాయరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో, ఏది చదివిస్తారో వాటిని మాత్రమే వినండి, చదవండి. మిగిలినవేవి చదివే అవసరం లేదు, వినే అవసరం లేదు. సాంగత్య విషయంలో చాలా చాలా గమనం ఉంచాలి. అమృత వేళలో ఏకాంతంగా కూర్చొని విచారసాగర మథనము చేయండి. 2వ పాయింట్. డ్రామాలో నిర్ణయం ముందే నిశ్చయింపబడింది. కావున సదా నిశ్చింతులుగా ఉండండి. ఏ విషయంలోనూ సంశయపడకండి. మనుషులు ఏమంటున్నా డ్రామాపై స్థిరంగా ఉండండి. వరదానము. అథారిటీగా అయ్యి సమయానికి సర్వశక్తులను కార్యంలో ఉపయోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వివరణ. సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ఏ సర్వశక్తులు ప్రాప్తించాయో వాటిని మీరు ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి సమయంలో, ఎలాంటి విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలనుకుంటారో అదే రూపం ద్వారా ఈ శక్తులు మీకు సహయోగులుగా అవ్వగలవు. ఈ శక్తులు లేక ప్రభువు వరదానాలు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలవు. ఇప్పుడిప్పుడే శీతలత రూపాన్ని, ఇప్పటికిప్పుడే కాల్చేసే రూపాన్ని ధారణ చెయ్యగలవు. మీరు కేవలం సమయానికి కార్యంలో ఉపయోగించే అథారిటీగా అవ్వండి. ఈ సర్వశక్తులు మాస్టర్ సర్వశక్తివంతులైన మీకు సేవాదారులు. స్లోగన్. స్వపురుషార్థము లేక విశ్వకళ్యాణ కార్యంలో ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ సఫలత అయ్యే ఉంది. ఓం శాంతి.